ఆపలేరు. నోబడి కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అండి, అందరికి ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు ప్రేమకు పరీక్ష పెట్టిన తర్వాత, లేదా క్రీస్తును దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి ఎంతగా మనం ప్రేమిస్తున్నాం అనే ఒక పరీక్షను మన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఫేస్ చేస్తున్న తర్వాత వెంటనే జరుగుతున్న కొన్ని కార్యాలను ఈరోజు చూద్దాం. మొట్టమొదటిగా పరలోకము తెరవబడి పరలోకము నుండి ఒక స్వరం వింటున్నాడు. అది ఆ మాటనే నిన్న దినాన్ని మనం చూసుకున్నాం. అబ్రహామా అబ్రహామా అని పిలువబడుతున్న ఆ స్వరం పరలోకం నుండి వినిన అనుభవంలోనికి అబ్రహాం వెళ్తూ ఉన్నాడు. రండి వెళ్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 11వ వచనం చూస్తే, యెహోవా దూతట పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచెను. ఇప్పుడు చెప్తున్న మాట ఏంటి? అందుకు చిత్తం ప్రభా అంటే చెబుతున్న మాట, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము. ఇది మొదటిసారి విన్న స్వరం. ఇప్పుడు చూడండి, రెండవ మారు కూడా ఒక స్వరం వింటున్నాడు. 15వ వచనం చదవండి. ఇప్పుడు ఆదికాండము 22వ అధ్యాయము 15వ వచనము. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయవెన తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు. మరియు నీవు చాలు. ఇక్కడ చూడండి, రెండవ మారు కూడా పరలోకం నుండి ఒక స్వరం వింటున్నాడు. నీ కుమారుణ్ణి వెనుతీయలేదు, లేదా నీ కుమారుని ఇయ్యడానికి నువ్వు వెనక తీయలేదయ్యా. నువ్వు హృదయంలోనే మొట్టమొదటిగా నీ కుమారుణ్ణి అడిగిన మరుక్షణం ఇక కుమారుణ్ణి నాకు ఇచ్చేసావు. ఇక అది నీ దగ్గర ఉన్నా, నీ కుమారుడు నీ దగ్గర ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఎందుకు? నీ కుమారుడిని ఫస్ట్ అడగగానే నీ కుమారుడి కంటే ఎక్కువ నేనే అని నిరూపించుకున్నావు. ప్రభు ఈరోజు ఒక్కొక్కరిని ఇలాగనే ఆశపడుతున్నారు. ఈ పాకానికి రావాలనే ఆశపడుతున్నారు. చూడండి, మొట్టమొదటిగా ఈ పాకానికి మనం ఎలా రావాలో చూసుకుందాం. కానీ అంతకంటే ముందు రెండవ మారు పరలోకం నుండి ఈ స్వరం వచ్చిన తర్వాత యెహోవా దూత అబ్రహాముతో చెబుతున్న మాట, నువ్వు వెనుక తీయలేదు కనుక నిన్ను ఆశీర్వదిస్తా. ఎలాంటి ఆశీర్వాదం? నీ సంతానం నక్షత్రముల వలెను, నీ సంతానం ఇసుక రేణువుల వలెను ఉంటారు, భూమి మీద ఉంటారు. నీ తరతరములను నేను ఆశీర్వదిస్తున్నాను అనే ఒక గొప్ప ఆశీర్వాదం అబ్రహాం దగ్గర నుండి ఎందుకు రిలీజ్ అయిందంటే, ఇదిగో అబ్రహాము ఆ టెస్ట్లో అంతగా పాస్ అయ్యాడు గనుక. ఆమెన్.
ఆమేన్. ఆమేన్. అంతేకాదు నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. ఈ మాటలు చిన్న మాటలు కాదండి. ఈ మాటలు లైట్ గా తీసుకునే మాటలు కాదండి. ఈ మాటలు ఎంతటి మాటలో తెలుసా? ఇవి భూమిని పుట్టించక ముందే భూమి మీద దేవుని సంకల్పమును నెరవేరుస్తున్న ఆశీర్వాదపు మాటలివి. నీ సంతతి వారు శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు అని చెప్పుతున్న మాట ఎంత గొప్ప మాట అంటే, నీ శత్రువులను నీ పాదముల కింద పెట్టేంత వరకు నా కుడి పార్శ్వమున కూర్చో అని చెప్పిన మాట వంటిది. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభుతో పరలోకంలో జరిగిన ఒక సంభాషణలో చెప్పిన మాటే ఈ మాట. నీ శత్రువులను నీ పాదముల కింద పెడతాను, అప్పటి వరకు నువ్వు కుడి పార్శ్వంన కూర్చో అని చెప్తున్న అనుభవం శరీరధారిగా యేసు ప్రభు ఈ సంతతిలో నుండి రాబోతున్న మాట ఇది. హల్లెలూయా. నీ శత్రువులు గవిని మీరు స్వాధీనపరుచుకుంటారు. ఎవరు? వారు. ఎవరు? నీ సంతతి వారు. నీ సంతతి వారు అంటే అక్కడ చెప్పిన ప్రణాళిక నెరవేర్చబడడానికి ఒక వంశావళి ఓపెన్ అవుతున్న టైం అది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట చెప్పనా? దేవుడు ఏదైనా చేయాలనుకుంటున్నప్పుడు అది మనం ఎంతవరకు చేస్తామని కూడా చెక్ చేస్తున్న దేవుడే. ఆయనకి తెలుసు మన బలహీనలమని. ఆయనకి తెలుసు. కానీ మనం ఆయనను అన్నిటికంటే ప్రేమించగలిగే అనుభవంలోనికి మనం గనక వెళితే ఆయన చేయనుద్దేశించిన ప్రతి సత్కార్యంలో తప్పక మానక చేయువాడాయన. ఆయన మెయిన్ అంటను. అబ్రహాము సంతతి వారిని ఆశీర్వదించిన ఆశీర్వాదం ఇక అన్స్టాపబుల్ ఆశీర్వాదం. ఆయన ఇచ్చిన ఆశీర్వాదం తరతరములకు ఇచ్చిన ఆశీర్వాదం. ఆమేన్. ఇది ఇది ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఆకాశం తెరవబడట, ఆకాశం నుండి స్వరం వినబడట అనే అనుభవం చాలా చాలా గొప్ప అనుభవం. అటు అనుభవాలు పొందిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ అంత్యకాలంలో అనేక సంగతులు సాధ్యం అని చెప్పిన దేవుడు, ఇదిగో ఇవన్నీ మన కాలంలో మరలా సాధ్యమే అని మనకు అర్థమవుతుంది. కనుక రోజు ఒక ప్రార్థన చేద్దామా? అయ్యా, పరలోకం నుండి మీరు ఏదైనా నాతో మాట్లాడితే నేను ఆ స్వరం వినాలయ్యా. హల్లెలూయా. 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 ఎంతటి స్వరమైన నేను వినాలయ్యా. అది నేను ఎదురు చూస్తున్న సమయం
మీరు అక్కడి కొరకు ఎదురు చూస్తున్న సమయం, ఒకవేళ అది టక్ 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 మని ద్వారం కొడుతున్న శబ్దమైనను సరే, నేను వినాలయ్యా. హల్లెలూయా. అంత సెన్సిటివ్ గా నా ఆత్మీయ చెవులను చేయమని ప్రార్థన చేద్దామా? హల్లెలూయా. ఎవరైనా ప్రార్థన అనుకోండి. మహోన్నతుడ పరిశుద్ధుడ ప్రభా, స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం 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 తండ్రి. వందనాలు వందనాలు రాజ్యానికి స్తోత్రం నాయన. ఎలాగనైతే అబ్రహామున తండ్రి ప్రభా నాయన ఆకాశము తెరవబడి నాయన మీ స్వరము విన్నారో, మొదటి మారు విన్నారు, మరలా రెండవ మారు కూడా విన్నారు. అది ఆకాశం తెరవబడి ఉన్నదని, అది యెహోవా దూతయే పరలోకము నుండి నాయన మాట్లాడుతున్నారని మీరు గ్రహించి, ఎలాగనైతే మీ చెవులను అప్పగించి అంత సెన్సిటివ్ గా మీరు గొప్ప రిలేషన్ మీరు కలిగి ఉన్నారో ప్రభా నా తండ్రి, మేమును నాయన మా చెవులను అలాంటి సెన్సిటివిటీనెస్ కి నాయన నా తండ్రి మీ స్వరము వినగలిగేటువంటి ఆత్మ చెవులను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. అంత సెన్సిటివ్ గా మా యొక్క చెవులు ఉండినట్లు ఆశీర్వదించండి తండ్రి. మీకు స్తోత్రం నాయన. ఆకాశం తెరవబడట, నీ స్వరము వినట అనే ఆ గొప్ప అనుభవము నా తండ్రి ప్రభా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నాయన మీరు పరలోకం నుంచి మీరు ఏదైనా మాట్లాడితే తండ్రి, అది ఎంతటి స్వరమైనను వినగలిగే కృప నాకు మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నామయ్యా. నీకు స్తోత్రములు స్తోత్రములయ్యా. నాయన నా తండ్రి ప్రభా, ఆ స్వరము నాయన నా తండ్రి ద్వారము కొడుతున్నటువంటి చిన్నటి టక్ టక్ అనేటువంటి స్వరమైనను ప్రభా నా తండ్రి నాయన ఉరుములు మెరుపుల శబ్దములోనైనను ప్రభా నీ స్వరమును వినగలిగేటువంటి ఆ విశేషమైన సెన్సిటివిటీ కలిగినటువంటి చెవులను మాకందరికీ ఈ దినమున దయచేయమని తండ్రి, మీ స్వరము వినగలిగే ఆ కృపను మాకు అనుగ్రహించమని, ఆ సెన్సిటివిటీనెస్ లోనికి మా చెవులను తీసుకెళ్ళమని, ప్రతి మందత్వమును తీసివేసి మీ విశేషమైన కృపనిచ్చి ఆయన ఆత్మ చెప్పుతున్న సంగతులు వినగలిగే ఆత్మీయ చెవులను మాకందరికీ ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆయన తన సంతతి వారి గురించి ఇక శ్రద్ధ నిలుపుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన తన సంతతి వారి మీద ఆశీర్వాదంను పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంతకంటే ముందే ఆయన సంతతి వారు ఎలా ఉండబోతున్నారు, ఏమవ్వబోతున్నారు అన్ని విషయాలు 15వ అధ్యాయంలోని అబ్రహాంకు తెలియచేశారు. అబ్రహాంలో ఒక దుఃఖం, నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా అని చెప్పుతున్న సమయం, నువ్వు నాకు ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తే నాకేమి, దాన్ని అనుభవించడానికి ఎవరున్నారు? నా పనివాడుగా ఉన్న ఎలియాజరే కదా. నేను సంతానం లేనివాడనే పోవుచున్నానే అని ప్రభుతో చెప్పిన అనుభవం ఒకనాడు కలదు. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడైపోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అవును గదా. ఆస్తికర్త అగును గదా.
అంతటి బాధను కలిగి ఉన్న అబ్రహామును ఒక్కసారి చూడండి. ఎంత ఆస్తి ఉన్నా వారసుడు లేడు. ఎవరా వారసుడు? వారసుడు లేడు. ఇస్సాకు ఇంకా అప్పటికి రాలా. మనం 22వ అధ్యాయంలో ఇస్సాకును చూస్తున్నాం కదా. నీకొక్కగానొక్కడైన కుమారుని నువ్వు ఇవ్వడానికి వెనుక తీయలేదు అని చెప్పిన అనుభవం కంటే ముందు తనకు అది లేని అనుభవం ఉండింది. సంతానం లేని అనుభవం ఉండింది. సంతు లేని గర్భం ఎలా తయారవుతుందో తెలుసా? ఎంతమంది సంతానం ఇచ్చినా ఉడిగిపోతున్నా ఇంకా రాని పర్వాలేదు అన్న అనుభవంలోకి అనే ఆశలోనికి ఆ గర్భం వెళ్తుందట. ఎందుకు? అది పడిన అవమానాలు అట్టివి, అది పడిన ఆశ అట్టిది. ప్రతిదినం ఏది లేదో దానినే పొడిచి చూపిస్తూ లోకం హేళన చేస్తున్న సమయం ఆ గర్భం లేదా ఆ వ్యక్తి ఎలా తయారవుతారంటే గర్భం పాడైపోతున్నా సరే సంతానం కావాలి కావాలి అంటారట. ఎందుకు? వారు పడిన అవమానాలు అంత గొప్పవి. చూడండి, అబ్రహాం కూడా వెళ్ళిన ప్రయాణం అలాంటిదే. ఎంత ఆశీర్వాదంను చూస్తున్నా సంతానం లేదు అనే ఒక బాధ హృదయంలో ఉంది. నేను చెప్తున్న విషయం ఏంటంటే, అంత లేమిని చూసిన తర్వాత, పొందుకున్న తర్వాత, ఇప్పుడు ప్రాణమంతా కూడా ఆ కొడుకు మీదనే ఉంటుంది. లేక పుట్టిన వాళ్ళని ఒకసారి చూడండి. లేక ఒక కుమారుడు ఒక ఇంటిలో పుడితే ఆ తల్లిదండ్రులు ఆ కుమారుడికి ఇచ్చే కేరింగ్ ఎలాంటిదో తెలుసా? అన్ని సంవత్సరాలు వారు పడిన బాధని అంతా మర్చిపోవడానికి, దాని దుఃఖాన్ని సంతోషంగా మార్చుకుంటూ, ఇక వారు ఎంతగా ప్రేమిస్తారంటే ఆ కుమారుని గాని ఆ కుమార్తెని గాని, ఇక ప్రపంచంలో మేము తప్ప ఇంకెవరు తల్లిదండ్రులు లేరు అన్న విధంగా ఆ కుమారుని గాని ఆ కుమార్తెను గాని ప్రేమిస్తారు. కారణం ఒక్కటే, వారు లేమి యొక్క అనుభవాన్ని అనుభవించారు కనుక. ఇప్పుడు అబ్రహాము వృద్ధాప్యంలో, ఎంతటి వృద్ధాప్యంలో, ఇక దమస్కు ఎలియాజరు మాత్రమే నా ఆస్తికి వారసుడు అనిపించిన ఆ వయస్సు చేరేంత వరకు కూడా సంతానం రాలా. కానీ ఇప్పుడు ప్రభు ఇస్తున్న ఆశీర్వాదం చూడండి. నీ సంతానం వారు నక్షత్రముల వలెను, నీ సంతానం వారు ఇసుక రేణువు వలెను అవుతారు. అయ్యా అబ్రహాం, ఒకప్పుడు ఒక్క కుమారుడు కూడా నీ గర్భంలో లేకపోతే నువ్వెంత దుఃఖించావు. ఆ దుఃఖంకు నేను ఒక పరీక్ష పెడుతున్నా. నన్ను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా లేదా అని. ఆ పరీక్షలో నువ్వు పాస్ అయ్యావు. ఇక నీ సంతానం ఎవరు ఆపలేరు. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
ఇక నీ సంతానంను నేను ఆశీర్వదింప మొదలు పెడుతున్నాను, దానిని ఎవరు ఆపలేరు. హల్లెలూయా. ఆ సంతానం వారిని చంపాలని ఐగుప్తు వాళ్ళు ప్రయత్నించారు, వాళ్ళ వల్ల కాల. హేరోదు ప్రయత్నించాడు, వారి వల్ల కాల. అంతగా దేవుడు ఆశీర్వదిస్తున్నారు అబ్రహాము సంతానంలో. నీ సంతతి వారు అని చెప్తున్నప్పుడు ఆ సంతతిలో కొన్ని తరములు ఉన్నాయి, కొన్ని తరములే ఉన్నాయి. తరతరములకు దేవుడిచ్చిన ఆశీర్వాదం రోల్ అవుతూ తరం వెంబడి తరం మీదకి వెళ్తుంది. ఎవరు ఆపలేని ఆశీర్వాదం. హల్లెలూయా. హల్లెలూయా. శత్రువు గవిని స్వాధీనపరచుకునే ఆశీర్వాదం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నువ్వు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము సంతానంగా, అబ్రహాంకు సంతానంగా మారుతున్నావు. ఆ ఆశీర్వాదం నీ మీద కూడా నిలిచి ఉంటది నాన్న. ఆమేన్. 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 చివరిగా ఒక్క మాట చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం. ఆజ్ఞల మార్గంలో నడిపిస్తున్న ప్రయాణంలో ఉన్న సంతానమునకు, అంటే అబ్రహాము యొక్క సంతానమునకు దేవుడు ఆజ్ఞలను నేర్పిస్తున్న సమయం ఒక మాట కూడా ఇచ్చారు. ఆ మాటను కూడా చదువుదాం. చదవండి. 5వ వచనం, 6వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 5, 6. నిర్గమకాండం 20వ అధ్యాయం 5, 6 వచనములు. ఏలైనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ప్రేమించు వారిని ఆయన 1000 తరముల వరకు కరుణిస్తానని చెప్పిన ఆశీర్వాదం ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ అబ్రహాము రెండవ మారు పరలోకం తెరవబడి రిసీవ్ చేసుకుంటున్న ఆశీర్వాదంలో దాగి ఉన్న తరతరముల ఆశీర్వాదం అది. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుడు దాన్ని నిరూపిస్తారు. టెస్ట్ చేసి సర్టిఫై చేసే దేవుడు. ఆమేన్. దేవుడు ఏదైనా పరిశోధిస్తున్నారా, అది మేలుకే, అది ఖచ్చితంగా మేలుకే. మనం చూస్తున్న చిన్న కళ్ళతో లేదా చిన్న ఆలోచనలతో, లిమిటెడ్ ఆలోచనలతో కాకుండా ఆయన కలిగి ఉన్న రోషమును, ఆయన కలిగి ఉన్న ప్రణాళికలను ఒక బిగ్ ప్లాన్ లో చూడండి. ఆయన తలంపులు మన తలంపులు వంటివి కాదు.
ఒక్కసారి ఆయన తలంపులు ఎంత పెద్దవో మనకు అర్థమైతే ఈ వాక్యపు నెరవేర్పును ఆయన సంతానం చూస్తారు. ఈ వాక్యపు నెరవేర్పును ఆయన సంతానం వారు అనుభవిస్తారు. విశ్వాసులకు తండ్రిగా ఉన్న అబ్రహాం యొక్క ఆశీర్వాదం నువ్వు విశ్వాసంలో ఉంటే పొందుకుంటావు. హల్లెలూయా. 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 ఎన్ని ఆశీర్వాదాలు మన కొరకేనండి. సంతతి వారిని ఆల్రెడీ ఆశీర్వదించారు. ఇక ముందుకు శత్రువుని స్వాధీనపరుచుకునే జయించే మార్గంలోకి వెళ్దామా? నక్షత్రములు అంటే ఎందరూ ఆయన వైపు తిప్పుతారో వారందరినీ దేవుడు ఆకాశ నక్షత్రముల వలె చూస్తున్నారు. ఎందరూ సహించుకుంటారో వారిని దేవుడు జ్యోతుల వలె చేస్తారు. అంతేకాదు వేకు చుక్కనిస్తారు. జ్ఞాపకం ఉన్నాయా? అన్ని ఒక్కొక్కటి అన్ఫోల్డ్ అవుతూ ఒక్కొక్కటి అన్ఫోల్డ్ చేస్తూ ప్రభు ఇచ్చిన అనేక వాగ్దానములు ఆ ఒక్క ఆశీర్వాదంలోనే ఉన్నాయి. ఇక స్వాధీనపరచుకోవడానికి బయలుదేరదాం. చెప్పండి పక్క వారితో. ఇక స్వాధీనపరచుకోవడానికి బయలుదేరదాం. ఆమేన్. ఇంకొక మాట కూడా చూసుకొని మనం ఇక్కడ ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. అబ్రహాము నీ చెయ్యి ఇంకా తన మీద వేయకు అని మొదటిసారి అబ్రహాంకు స్వరం వినబడిన తర్వాత మరి బలి అర్పించడానికి ఆయనే ఇచ్చిన బలి పశువును చూపించిన తర్వాత బలి అర్పించిన తర్వాత అబ్రహాముకు అర్థమైంది యెహోవా ఈరే అని, ఆయనే చూసుకుంటారని. నాన్న ఇది లేకపోతే నెక్స్ట్ ఎలా అనిపిస్తుంది కదా. యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును. ఆయన ఇచ్చిన ఆశీర్వాదం తరము వెంబడి తరం నాకు ఫ్లో అయ్యే ఆశీర్వాదం. అది ఆగిపోయే ఆశీర్వాదం కాదు నాన్న. పక్కవారితో చెప్పండి, నువ్వు బాధపడిన కాలం చాలని. నీవు బాధపడిన కాలం చాలు. ఇప్పుడు చెప్పండి, నేను బాధపడిన కాలం చాలు అని. నేను బాధపడిన కాలం చాలు. హల్లెలూయా. ఇక ప్రార్థన చేసుకుందాం. యెహోవా ఈరే. ఆమేన్. ఒకరికొకరు చెప్పండి, యెహోవా ఈరే అని. యెహోవా ఈరే. హల్లెలూయా. ఆమేన్. నువ్వు ఈ మాట పలుకుతున్నప్పుడే నువ్వు నమ్ము. నువ్వు ఉన్నా లేకపోయినా, నేనున్నా లేకపోయినా యెహోవా ఈరే. ఆయన తరము వెంబడి తరం, తరము వెంబడి తరం ఆయన చూసుకుంటారు. హల్లెలూయా. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం అక్క. Hallelujah. Thank you, Jesus. Hallelujah.